అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక జల్సారాయుడు పొదుపు గురించి ఉపన్యాసాలు చెబితే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ పనితీరు అలా ఉంది. వైఎస్ఆర్సీపీ ఇసుక నుండి ఆదాయాన్ని తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకు అందజేస్తే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనుకూల మీడియా ఇసుక రెడ్డి అంటూ వ్యంగ్యమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున వాళ్ళ కరపత్రిక చెప్పబట్టేటటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోనే మరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఏదైతే మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కొక్క లారీకి 6,000 చొప్పున కమిషన్ వెళ్తుందని, ఒక రోజులోనే లక్షల్లో అతని ఆదాయం ఉంటుందని చెప్పేసి ఆ పత్రికే స్వయంగా ప్రకటించింది. ఉచిత ఇసుకలో వాస్తవం లేదని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఉచిత ఇసుక అనే పేరుకి అర్థం లేకుండా చేశారని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను దోచుకుంటా ఉన్నారని, మరి ఏదైతే సామాన్య ప్రజల మీద రాబందుల్లా పీక్కు తింటున్నారని స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది. ఇక మద్యపాన నిషేధం, జగన్మోహన్ రెడ్డి గారు లేని బ్రాండ్లు ఉన్న బ్రాండ్లు తీసుకొచ్చేసి ప్రజల్ని అన్యాయం చేశారు, మద్యపాన ప్రియుల్ని చంపేశారు అని చెప్పినటువంటి వీళ్ళు అదే పాలసీ విధానాన్ని కొనసాగిస్తూ, అదే క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని కొనసాగిస్తూ, మరి డే టైం ఏమో డిజిటల్ పేమెంట్ అవకాశం అంట, 5 దాటితే డిజిటల్ పేమెంట్కి అవకాశం లేదంట. ఆ డే టైంలో డిజిటల్ పేమెంట్ కోసం ఇతను ఫోన్ పే చేయడానికి దేనికి వెళితే మిషన్ పని చేయట్లేదు, క్యాష్ ఉంటేనే ముందని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ మద్యం రెడ్డి అని పేరు పెట్టి ఆ వార్తలు రాస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మీద ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చారు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఇసుక బకాసురులను సృష్టించారు, మద్యానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని కూడా ప్రభుత్వ ఆదాయంగా కాకుండా రాబోయే రోజుల్లో కొంతమంది తెలుగుదేశం బకాసురులను తయారు చేసే విధంగా మీరు విధానంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎన్ని ప్రజలు గమనించారో అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. మరీ ముఖ్యంగా వీళ్ళు చెప్పేటటువంటి ఖర్చు విషయం, జల్సారాయుళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ తర్వాతే. చంద్రబాబు నాయుడు గారు మరి కరకట్ట నుంచి విజయవాడకి, కరకట్ట నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఏ విధంగా ఫ్లైట్ను ఉపయోగిస్తున్నారో మనం అందరం చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈయన చేసినటువంటి దుబారా ఒకసారి మనం కానీ చూస్తే 2014-18 ఇవన్నీ జీవోలే నేను చెప్పేవన్నీ కూడా. ఒక్కటి అవాస్తవం ఉన్నా మీరు చెక్ చేసుకోవచ్చు. పార్క్ హయత్ హోటల్కి అక్షరాల 30 కోట్ల రూపాయల మరి రెంట్ చెల్లించారు. పార్క్ హయత్ 7 స్టార్ హోటల్ని తన యొక్క క్యాంప్ ఆఫీస్గా, కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ఆఫీస్గా అతను ప్రకటించుకొని తనకు తాను అక్షరాల 30 కోట్ల రూపాయలు చెల్లించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తన సొంత నివాసమైనటువంటి జూబ్లీ హిల్స్ లోని నివాసాన్ని అధికార నివాసంగా వాడుకుంటానని చెప్పి దాని రిపేర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
దాని తర్వాత అద్దె నివాసానికి మారారు. మళ్ళీ ఆ అద్దె ఇంట్లో కూడా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేయించారు. ఇక ఇవన్నీ కాదని చెప్పేసి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి సెక్రటేరియట్ లో 7th బ్లాక్ లో రిపేర్లు చేయించారు. ఆ రిపేర్ల కోసం ఆయన చేసినటువంటి ఖర్చు అక్షరాల 25 కోట్ల రూపాయలు. దాని తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఇది అన్ని రకాలుగా బాగుంటుంది, వచ్చినటువంటి వాళ్ళకి కూడా అందమైన దృశ్యం కనిపిస్తుంది, ఇక్కడ నుంచి నా కార్యకలాపాలు కొనసాగిస్తానని చెప్పేసి దానికి 10 కోట్ల రూపాయలు తగలబెట్టారు. ఇక అక్కడి నుంచి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత విజయవాడకు వచ్చేశారు. విజయవాడకు వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి గెస్ట్ హౌస్ తన కార్యక్రమాలకు అనుకూలంగా ఉండటం కోసం 42 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. అంతకుముందు కూడా మదీనాగూడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి డబ్బు ఖర్చు పెట్టాడు. అట్లాగే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన ఇంటికి కూడా రెంట్ తీసుకున్నారు. 4.37 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఎవరు ప్రజల సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టారు? తెలుగుదేశం పార్టీ అసలు ఎటువంటి ఆశయాలతోటి రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయ పార్టీని స్థాపించారు ఎన్టీ రామారావు గారు. జయప్రకాష్ నారాయణ గారు చెప్తారు, ఒకసారి కొత్త కారు కొనాలంటే, అంబాసిడర్ కొనాలంటే 3 లక్షల రూపాయలు ఖర్చు అయిద్దంటే, ఆ రోజుల్లో ఉన్న రేట్ల గురించి నేను చెప్తున్నా. 3 లక్షలు పెట్టి కొత్త కారు ఎందుకు, ఉన్న కారుని రిపేర్ చేయించండి, 10-15 వేలు తప్పొద్దని చెప్పినటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎలాంటి నాయకుడి చేతిలోకి, ఎలాంటి జల్సారాయుడు చేతిలోకి, ఎలాంటి హంగు ఆర్భాటాలు కోరుకుంటూ ప్రజల యొక్క సొమ్మును అప్పనంగా తినేటటువంటి వ్యక్తి చేతిలోకి అధికారం వెళ్ళింది అనేది ఒకసారి గమనించాలి.